ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క శరణాగతిని పొందావో నువ్వు అప్పుడు ఈ అహంకారం పోతుంది, వేరే మార్గం లేదు. అందుకనే కదా చెప్తారు, ఒక మనుషుడికి అద్వైత వాసన వాడి లోపల రావాలంటే ఈ అహంకార వాసన తగ్గితేనే కాని రాదు. అద్వైత జ్ఞాననిష్ట ఏర్పడాలంటే అహంకారం పూర్తిగా పోవాలి. దీనికి ఈశ్వర కృపాదేవ పుంసాం అద్వైత వాసన అని చెప్తుంది మనుషుడికి ఒకరికి. కాబట్టి ఈశ్వర శరణాగతి, ఈశ్వరుడికి సమర్పించటమే ఈ అహంకారమును, నేను అనేటువంటిది లేదు దేవుడా, భగవంతుడా, ఈ శరీరము కానీ, ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, ఇవన్నీ నీవు చెందినవే, సమష్టి అయినటువంటి సృష్టి, దీంట్లో భాగమే కానీ ఇక్కడ నేను అని సపరేట్గా అనుకుంటే